మీరు గనక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే ఆర్ మీ ఫర్టిలిటీ అనే ఒక జర్నీలో కనుక మీరు ఉంటే కనుక మీకు హానెస్ట్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్నెట్ ఈస్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్. మీరు కనుక మీ ఇన్స్టా పేజ్లో కానీ యూట్యూబ్ ఫీడ్లో కానీ ఫర్టిలిటీ అని ఒక మాట టైప్ చేస్తే చాలు ఎన్నో వేల రకాల వీడియోస్ ఫీడ్స్ వస్తుంటాయన్నమాట. సో దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే డైలమాలో పడిపోతున్నారు చాలామంది. రీసెంట్గా నా పేషెంట్ ఎవరో ఎక్కడో ఒక మ్యాజిక్ ఫార్ములా ఇస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చారనమాట. అక్కడ వాళ్ళు ఏం మందులు ఇస్తున్నారు అసలు? వాళ్ళు ఇంటర్నెట్లో కొరియర్లో మందులు పంపించడము, అసలు ఏ మందులు పంపిస్తున్నారు, అవి ఎంతవరకు కరెక్ట్, వాటి వల్ల సేఫ్టీ కన్సర్న్స్ ఏముంటాయి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. చాలామంది మీ యొక్క వీక్నెస్ని కానీ మీ పరిస్థితిని వాళ్ళు చాలా ఆసరాగా తీసుకొని వాళ్ళు చాలా ఫినాన్షియల్ బెనిఫిట్స్ పొందుతున్నారు. ఒకవేళ మీరు నిజంగానే ఫర్టిలిటీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి అనుకుంటే కనుక మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి. మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని, క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. అంతేగాని చాలామంది క్వాక్స్ దగ్గరికి వెళ్తున్నారు. సమ్ అన్నోన్ పర్సన్స్ వితౌట్ ఎనీ లైసెన్స్, వితౌట్ ఎనీ డిగ్రీస్, ఎవరిని పడితే వాళ్ళు ఈ పలానా డ్రింక్ తాగండి, ఈ పలానా వెబినార్ వినండి, మీ ఎండోమెట్రోసిస్ని క్యూర్ చేసేస్తాను, ఈ పలానా ఆసనాలు వేయండి, మీ ఫైబ్రాయిడ్స్ స్ట్రింక్ అయిపోతాయి, ఇటువంటివి అసలు నమ్మద్దు. ఎందుకంటే అంత ఈజీగా స్ట్రింక్ అయిపోయే ఫైబ్రాయిడ్స్కి, అంత ఈజీగా నయమైపోయే ఎండోమెట్రోసిస్కి ఇన్ని రకాల మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ ఎందుకు ఉంటాయి? సో ఇటువంటి పరిస్థితిలో మీకు కావాల్సింది ఒక వెరీ గుడ్ మెడికల్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ who can back up you, who can give you good medical advice. అంతేగాని not someone who advertises their products or who sells their webinars or who sells their programs to you. So guys, it's time to wake up and stop believing all this nonsense.